సో దేవరా రిలీజ్ అయిన 3 రోజుల్లో 304 కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్స్ అయితే చెప్తున్నారు. సో ఇంత మంచి కలెక్షన్స్ రాబడుతున్నా కూడా మన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరు కూడా ఈ సినిమాని ఎందుకు పట్టించుకోవట్లేదు? సో కలెక్షన్స్ బాగున్నా కూడా మన వాళ్ళు సినిమా బాగుందని ఎందుకు ఫీల్ అవట్లేదు? ఒకసారి చూద్దాం. సో మామూలుగా బాగున్న సినిమాలకైతే సెలబ్రిటీస్ అందరూ కూడా సూపర్ గా ఉంది, డోపర్ గా ఉంది అని చెప్పి ట్విట్టర్ లోనే పెడుతుంటారు, ఫ్రీగా ప్రమోషన్ కూడా చేసేస్తారు. బట్ అక్కడ దేవరా విషయంలో ఏమైందంటే దేవరా సినిమా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబడుతున్నా కూడా సెలబ్రిటీస్ ఎవరు కూడా సినిమా గురించి ఏమీ మాట్లాడలేదు. సో ఈ సెలబ్రిటీస్ కి దేవరా సినిమా నచ్చలేదా అన్న డౌట్ అయితే వస్తుంది. అదే కాకుండా రాజమౌళి దేవరా సినిమా చూస్తున్నట్లు కూడా మనకు ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది. ఇంతకు ముందు అయితే రాజమౌళి గారు ఏదైనా చిన్న సినిమాలు చూసినా సరే కూడా అతనికి నచ్చితే ట్విట్టర్ లో పెట్టేవాళ్ళు, ఫ్రీగా ప్రమోషన్ కూడా చేసేవాళ్ళు. బట్ ఎన్టీఆర్ తో రాజమౌళి 4 సినిమాలు చేసినా కూడా ఇప్పటి వరకు రాజమౌళి ఎలాంటి ట్వీట్ పెట్టలేదు, సినిమా గురించి ఏం మాట్లాడలేదు. సో ఇదంతా చూస్తుంటే రాజమౌళి గారు ఈ దేవరా సినిమా గురించి ఏం మాట్లాడతావులే అనే ఫీలింగ్ లో ఉన్నారా అనే డౌట్ అయితే మనకు వస్తుంది. అలాగే మహేష్ బాబు కూడా టాలీవుడ్ లో రిలీజ్ అయిన మాక్సిమం అన్ని సినిమాలు చూస్తారు. ఈ మధ్యనే మహేష్ బాబు ఈ రావు రమేష్ యాక్ట్ చేసిన మారుతి నగర్ సినిమాల గురించి కూడా చాలా బాగా ప్రశంసలు అయితే కురిపించారు. బట్ మహేష్ బాబు గారు అయితే దేవరా జోలికి ఏమాత్రం వెళ్ళలేదు. సో దేవరా రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు 4 రోజులు అయినా కూడా టాలీవుడ్ సెలబ్రిటీస్ నుంచి అయితే ఇంతవరకు ఏ ప్రశంసలు రావటం లేదు. దేవరా రిలీజ్ కు ముందు అయితే రామ్ చరణ్ ఆల్ ద బెస్ట్ అనే ట్వీట్ అయితే పెట్టాడు. ఎన్టీఆర్ ని బాబా బావా అని పిలిచే బన్నీ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు సినిమా రిలీజ్ అయినాక. దీనికి తోడు పుండు మీద కారం జల్లినట్టు దేవరా మూవీకి ఎలాంటి ప్రశంసలు రాకపోయినా సరే కార్తీ యాక్ట్ చేసిన తమిళ డబ్బింగ్ మూవీ సత్యం సుందరం కి అయితే చాలా ప్రశంసలు అయితే వస్తున్నాయి మన సెలబ్రిటీస్ నుంచి. సో సత్యం సుందరం సినిమా గురించి నాగార్జున గారు ఏమన్నారంటే, డియర్ కార్తీ, నువ్వు ఇంకా అరవింద్ స్వామి యాక్ట్ చేసిన సత్యం సుందరం మూవీ అయితే నిన్న రాత్రి చూసా. సినిమాలో నిన్ను చూస్తున్నంత సేపు నవ్వుతున్నా, అదే నవ్వుతో ప్రశాంతంగా నిద్రపోయా. చిన్ననాటి జ్ఞాపకాలు, ముఖ్యంగా ఊపిరి రోజుల్లో గుర్తుకొస్తాయని చెప్పి టీం నైతే నాగార్జున అభినందించాడు. బట్ ఇక్కడ దేవరా విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందో మాత్రం అర్థం అవట్లేదు. మేబీ వాళ్ళకి మూవీ నచ్చలేదా, లేకపోతే నచ్చినా కూడా వాళ్ళున్న బిజీ షెడ్యూల్ లోని బిజీ లైఫ్ లోని సినిమా గురించి ఏం మాట్లాడలేదు అయితే తెలియడం లేదు. ఇంకోవైపు ఈ ఫేక్ కలెక్షన్స్ గోల కూడా రచ్చ జరుగుతుంది. మూవీ టీం ఈ కలెక్షన్స్ విషయంలో ఫిగర్స్ ని ఎక్కువ చేసి చెప్తున్నారు అనే న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది. సో ఏదేమైనా సరే దేవరా మూవీ కలెక్షన్స్ అయితే మరీ ఫేక్ కలెక్షన్స్ అని కొట్టిపారేలేం. ఎందుకంటే కలెక్షన్స్ అయితే బానే ఉన్నాయి. మెల్లిమెల్లిగా హిందీలో కూడా సినిమా అయితే పుంజుకుంటుంది, తెలుగులో కూడా సినిమా ఆల్రెడీ బానే కలెక్ట్ చేస్తుంది. సో ఇదే టెంపోని మెయింటైన్ చేస్తే ఇంకొక 300 crores గానీ సినిమా కలెక్ట్ చేసినట్టయితే దేవరా సినిమా అయితే బ్రేక్ ఈవెన్ కూడా అవుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.